మీకు సాలరీ క్రెడిట్ అయిందా? అయితే ఈ 5 ఇన్‌కమ్ టాక్స్ ఫ్యాక్ట్స్ మీకు తెలియకపోతే మీరు తెలియకుండానే టాక్స్ ఎక్కువ పే చేయొచ్చు. లేదా రీఫండ్ ఛాన్స్ మిస్ అవ్వచ్చు. సో లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫార్మ్ 16 వచ్చిందని చెప్పి ఐటీఆర్ డైరెక్ట్ ఫైల్ చేయకండి. ఫార్మ్ 26AS, ఏఐఎస్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని క్రాస్ చెక్ చేసి ఫైల్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. కంపెనీ డిడక్ట్ చేసిన టీడీఎస్ ఫైనల్ టాక్స్ కాదు. రిటర్న్ ఫైల్ చేశాక మీకు ఐదర్ రీఫండ్ అయినా రావచ్చు లేదా మీ టాక్స్ పే చేయాల్సిన ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అందరూ న్యూ టాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అదే రిజిమ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓల్డ్ వర్సెస్ న్యూ రిజిమ్ కంపేర్ చేసుకొని మీ ఇన్కమ్ కి ఏది బెస్ట్ రిజిమ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో కంపెనీ చేంజ్ చేశారా? ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీస్ సాలరీ కంబైన్ అవుతుంది. ఇక్కడ చాలా మంది టాక్స్ క్యాలిక్యులేషన్స్ లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అంటే గవర్నమెంట్ గిఫ్ట్ ఏం కాదు. మీరు ఎక్సెస్ పే చేసిన ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. రిమెంబర్, ఐటీఆర్ ఫైలింగ్ చేయడం అంటే ఫార్మ్ 16 అప్లోడ్ చేయడం ఒకటే కాదు, కరెక్ట్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ రిటర్న్ అప్లోడ్ చేయడం. ఐటీఆర్ అని కామెంట్ చేయండి. మీ సాలరీకి సూటబుల్ గైడెన్స్ తో మేము హెల్ప్ చేస్తాం.